jaypalanday.comలో మీకు గడిచిన 4-5 సంవత్సరాల మెరిట్ లిస్ట్ ఉంది. ఈ మెరిట్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ మెనూ పైన క్లిక్ చేసిన తర్వాత కేస్ క్యాట్ ఇక్కడ ప్లస్ క్లిక్ చేయగానే మనకు సబ్ మెనూ వస్తుంది. దీంట్లో టీఎస్ మెరిట్ అని చెప్పేస్తుంది. అదేవిధంగా ఏపీకి సంబంధించిన దాంట్లో ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీకి సంబంధించిన కూడా ఇక్కడ కూడా మీరు ప్లే చేస్తే ఏపీకి సంబంధించిన రిపోర్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఒకసారి చెక్ చేద్దాం. ఏపీకి సంబంధించిన ఏపీ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేయగానే మనకు ఆల్మోస్ట్ ఏపీలో ఎన్ని ఇయర్స్ నుంచి డేటా ఉంది అంటే మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే మీరు 21, 22, 23, 24 ఈ 4 ఇయర్స్ సంబంధించిన మెరిట్ లిస్ట్ ఉంది. ఈ మెరిట్ లిస్ట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే 2024లో ఓన్లీ పర్టికులర్ ఏయూ నుంచి దాదాపుగా 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపు మెరిట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి. మెరిట్ లిస్ట్లో 500 వేస్తే 500 లోపు ఉన్న ర్యాంక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సరే, ఎంతమంది అప్లై చేశారు? 16,000 మెంబర్స్ అప్లై చేశారు అనుకుందాం. ఈ 16,000 మెంబర్స్లో ఓన్లీ పర్టికులర్ బీసీడీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఆల్ అంటే ఆల్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీ అంటే ఎస్సీ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఓన్లీ బీసీడీ వాళ్ళది వస్తుంది. మరి ఆ 2024లో ఉన్న మెరిట్ లిస్ట్ వాళ్ళకి సీట్ వచ్చిందా? ఆ నెంబర్ పైన క్లిక్ చేయగానే వాళ్ళకు ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళకు మెరిట్ ర్యాంక్ ఎంత, వాళ్ళ లోకల్ ర్యాంక్ ఎంత, వాళ్ళ క్యాస్ట్ ర్యాంక్ ఎంత, వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది, ఆల్ ఇండియా కోటాలో వచ్చిందా, ఏపీలో వచ్చిందా, పీ క్యాట్లో వచ్చిందా, ఏ క్యాట్లో వచ్చిందా, ఏ నెంబర్ పైన క్లిక్ చేసినా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రౌండ్ 1లో ఎక్కడ వచ్చింది, రౌండ్ 2లో ఎక్కడ వచ్చింది ఏంటి, ఇలా రకరకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో మెరిట్ లిస్టుతోని మీకు ఓన్లీ ఒక లిస్ట్ రావడం కాదు, ఆ లిస్టులో మీరు నేమ్ వైజ్గా సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, ఆ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. సో ఇది 24కి సంబంధించి. 25కి సంబంధించిన అప్డేట్ రాగానే అది కూడా దీంట్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి దీంట్లో ఉన్న మెరిట్ లిస్ట్ని మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసినట్లయితే రేపు ప్రొద్దున మనకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ మెరిట్ లిస్ట్లో 2024 మెరిట్ లిస్ట్ లాగానే 25కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేయగానే ఆ మెరిట్ లిస్ట్లో మనము మన తెలంగాణలో మరి నాకు ఉన్నటువంటి 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 7,250లో నేను ఎస్సీలో ఏ పొజిషన్లో ఉన్నా అంటే 7,500 మంది అప్లై చేసిన ఆ లిస్ట్లో చెక్ చేసుకుంటే సో ఇక్కడ మనకు ఓన్లీ ఎస్సీలకు సంబంధించి 7,250లో ఓన్లీ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? 743 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళ నేమ్స్, వాళ్ళకు వచ్చిన స్కోరు, వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంకు, అదేవిధంగా ఆ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళ అలాట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది jaypalanday.com. సో అందుకనే నేను ప్రతి ఒక్కరికి దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇవల్ల స్క్రీన్ షాట్లు పంపిస్తే ఎక్కడ ఏ రిపోర్ట్ ఉంది, ఎక్కడ ఏముంది. ఎందుకంటే 25కి సంబంధించి అన్న ఎస్సీలో నేను ఎంతలో ఉన్నా, అన్న నేను ఎస్టీలో ఏ ర్యాంక్లో ఉన్నా, అన్న లాస్ట్ ఇయర్లో ఉన్న పొజిషన్లో 50 అయినాక సీటు మనకు గాంధీలో వచ్చింది, మరి నేను అదే ఎస్టీ 50 పొజిషన్లో నాకు ఎక్కడ సీటు వస్తుంది, ఇలా రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు మీకు ఈ రిపోర్టు మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తుంటే ఏంటి అనేది నేను క్లియర్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. కాబట్టి ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఎక్కడ డౌట్ వచ్చినా దాన్ని రౌండ్ క్లిక్ చేసి నాకు పంపిస్తే మీకు ఆ స్క్రీన్లో ఉన్న రికార్డ్ ఏంటిది, ఆ స్క్రీన్లో ఉన్న విషయం ఏంటిది అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.